నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం విక్రం భద్రం గణ్యేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగై సృష్టివాగం సంతనుభిః వసేమ దేవహితం దదాతు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గం గణపతే నమః. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ వాట్సాప్ సింబల్తో మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే కులాంతర వివాహాలకి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా చూస్తారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. అంతేకాకుండా జాతక పరిశీలన కావాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. జాతక పరిశీలన కూడా చేస్తుంటారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. అమ్మ, ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? ఎలాంటి అంటే వివాహం చేసుకోవడానికి ఆతృత పడేటటువంటి సంబంధాలన్నీ కూడా వచ్చేసి ఉన్నాయి. ముందు స్టార్ట్ చేసుకుందామా ప్రొఫైల్స్? ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. తప్పనిసరిగా. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శివగారు బ్రహ్మచారి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది మాచర్ల అండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. నమస్తే అండి. మేడం గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. నా పేరు శివాచారి అండి. చెప్పండి. నాకు 33 సంవత్సరాలు. ఓకే, ఏం చదువుకున్నారు? నాది ఐటీ ఎలక్ట్రీషియన్ అయిపోయింది మేడం. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రస్తుతం జాబ్ ఎత్తుకుంటున్నా మేడం. ఓకే, మ్యారేజ్ ఎవరికి? మీకేనా? అవును మేడం. సరేనండి, మీరు బయోడేటా ఫొటోస్ అన్నీ పెట్టండి. మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, మరిన్ని వివరాలు తీసుకుంటారు. సరేనా? ఓకేనండి, స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. మీరు ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, ఎంటెక్ ఎంబీఏ చేశాడు. ఈయన 12 లక్షల ప్యాకేజీలో ఉన్నారు, ప్రొఫెసర్గా చేస్తున్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లోనే 26 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు 27 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్, ఇతను యుఎస్లో ఉన్నాడు, 90K వస్తుంది, వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు, 5'3" హైటు, యుఎస్లో 70Kలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 10 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి బ్రాహ్మణ్స్ క్యాస్ట్లో. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే మీతో కాల్ చేసి మాట్లాడతారు. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి లైవ్లో కాల్ కలవకపోవచ్చు, మరికొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. కాల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మాఘమాసం అసలు దేనికి ప్రసిద్ధమైనది? మాఘమాసం అనగానే మాఘ స్నానాలు, మాఘమాసం అనగానే సూర్యారాధన, మాఘమాసం అనగానే ఇప్పుడైతే మనకి కొంచెం అప్పటి వరకు ఉన్న చలంతా పారిపోయి చక్కగా ఎండ వచ్చేస్తుంది. మంచిగా ఆయన ఎప్పుడైతే విజృంభిస్తాడనుకోవచ్చు సూర్యభగవానుడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ స్నానం చాలా గొప్పది, మాఘ పాదివారాలు చాలా గొప్పవి. అలాగే సప్తమి రోజున తిథి కృత్తికా నక్షత్రం ఇవన్నీ ఉన్న రోజున అయితే కనుక ఇంకా మంచివి. ఆ విధంగా మనకి మాఘమాసం ప్రతిరోజు కూడా సూర్యారాధన
చేయడం వల్ల ఆయువు, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు మనకి ఏం కావాలో అది ఆయన ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు మాఘమాసంలో విడవకుండా చేస్తే వివాహాది శుభకార్యాలు కూడా వారింటి తొందరగా జరుగుతాయి. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వెలమ కేస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 10 లక్షలు ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. వెలమ కేస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, హైదరాబాద్లోనే 8 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వెలమ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా వెలమ క్యాస్ట్లోనే 28 సంవత్సరాలు, ఎంటెక్ చేశాడు ఈ అబ్బాయి, మేనేజర్గా పనిచేస్తున్నాడు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వరుడికి వధువు కావాలి. వెలమ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'7" హైటు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఈయనకి తగినటువంటి వధువు కావాలి. ప్రజెంట్ అయితే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఎంఎస్ అయితే ఆస్ట్రేలియాలో చేశాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు. అదేవిధంగా పద్మశాలి క్యాస్టు అమ్మాయి, 26 సంవత్సరాలు, బీటెక్, హైదరాబాద్లోనే 21 లక్షల జీతంలో ఉంది, పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్ యుఎస్లో ఉన్నటువంటి 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, 10 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, 6 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అలా పద్మశాలి ఈవేళ వెలమ కూడా స్పెషల్గా తేవడం జరిగింది. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయట పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మరి ఎక్కువగా వివాహం విషయంలో పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చెప్పే కండిషన్స్ అనుకోవచ్చు, ఎలాంటి చెప్తూ ఉంటారు అటువైపు నుంచి? అమ్మాయిలు అబ్బాయిలవి కూడా తల్లిదండ్రులు వివరాలు పట్టుకొని వస్తూ ఉంటారు. సాధారణంగా ఇప్పుడు ఏంటంటే కనుక ఈ వాట్సాప్లో వచ్చిన తర్వాత వాట్సాప్లో వివరాలు పంపించి వీళ్ళని బట్టి వచ్చి కలవడం కానీ, లేకపోతే కనుక ఎవ్రీథింగ్ ఫార్మాలిటీలు కూడా మాకు ఈ యొక్క విధంగా మాధ్యమాల ద్వారా పే చేయడం అలాంటివన్నీ ఉంటుంటాయి అన్నమాట. అయితే ఏంటంటే కనుక వీళ్ళు అడిగేది ఏంటంటే కనుక అమ్మాయి హైటు, అబ్బాయి హైటుకు చూడమంటారు. ఆ తర్వాత జుట్లు ఉన్నాయా లేదా అడుగుతారు. 2, 3 ఏంటంటే కనుక వాళ్ళ యొక్క హైక్, జీతం ఎంతవరకు హైక్లో ఉన్నాడు, ఎంత ప్యాకేజీలో ఉన్నాడు. మా పిల్ల ప్యాకేజ్ ఇది 10 లక్షల ప్యాకేజీలో ఉంది, ఆ 10-15 నుంచి చూడండి అంటారు అనమాట. మా పిల్ల 10 వస్తున్నాయి కదా అంటారు. అలా ఉంటాయి. ఆ తర్వాత ఇంకేంటంటే మా పాపకి స్త్రీధనం ఇది, అందువల్ల వాళ్ళకి ఎంతవరకు ఉంది, షేర్ ఆఫ్ ప్రాపర్టీ ఎంత ఉంది. ఇలా ఏం మొహమాటం ఏం పడరమ్మా, అన్ని విషయాలు కులంకుశంగా తెలుసుకునే వీళ్ళకి మీరు పంపించండి అంటేనే అమ్మాయిల తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అబ్బాయిలకు పెడుతూ ఉంటాం. అలాగే అబ్బాయిలు సెలెక్ట్ చేసుకున్నారు, ఏమంటే పలానా అబ్బాయి వాళ్ళు ఇష్టపడుతున్నారండి, మీరు ఒకవేళ ఓకే అనుకుంటే కనుక మన ఆఫీస్కి వచ్చేయండి అని వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి డైరెక్ట్గా మాట్లాడిస్తాను. డైరెక్ట్గా మాట్లాడితే చాలా అనుమానాలన్నీ కూడా మనకి రికవర్ అయిపోతాయి. అందువల్ల డైరెక్ట్గా మాట్లాడిస్తూ ఉంటాను. అవునమ్మా, నిజంగా డైరెక్ట్గా ఏ విషయం ఉన్నా సరే అక్కడే మాట్లాడేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవు. తర్వాత మేమన్నా మీరన్నా దానికంటే కూడా ఇబ్బందులు ఉండవు, గొడవలు ఉండవు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి లేదంటే గొడవలు. సో ఎవరికైనా సరే అండి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుందండి, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. సో అలాంటి ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, 2 దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కానీ మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తుంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. సో మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్లో కాంటాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు తీసుకొచ్చానమ్మా ఈవేళ స్పెషల్గా. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, యుఎస్లో ఉన్నాడు ఈ అబ్బాయి, 160K వస్తుంది, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయి యుఎస్ సిటిజన్, అందువల్ల ఎవరైనా సరే అలా ఇష్టమైన వాళ్ళు వెంటనే మాకు కాల్ చేయొచ్చు.
రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ యుఎస్లో 180Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 300 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ హైదరాబాద్లోని 25 లక్షల జీతంలో ఉన్నాడు. ఈయన 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ MBA ఓన్ బిజినెస్ ఉంది ఇతనికి హైదరాబాద్లోనే. ఫర్ యాన్యువల్ ఇన్కమ్ 20 లక్షలు. ఇతనికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు MBBS MD డాక్టరు 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి MBBS MD డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ కానీ డాక్టర్స్ కానీ చూస్తారు. వెల్ సెటిల్డ్ సంబంధం కావాలంటున్నారు. ఆ విషయం గమనించండి. అదేవిధంగా అమ్మాయిలు కూడా చెప్పుకుందాం. మరి రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ MS యుఎస్లో. ఈ అమ్మాయి 150Kలో ఉంది. 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కన్సల్ట్ చేయండి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లోని 10 లక్షల జీతంలో ఉంది. పిల్ల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ MS ఆస్ట్రేలియాలో ఉంది. పాప 100K వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి ఆస్ట్రేలియాలో ఉన్న ఆ వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు MBBS హౌస్ సర్జన్ చేస్తుంది. 200 CR ప్రాపర్టీ ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866043439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుందండి. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మ, చాలామంది వివాహ సమయంలో పాయింట్స్ వేసి చూస్తుంటారు. కొంతమందికి 18 వస్తాయి, కొంతమందికి ఒకరికి 18 వచ్చి, లేదంటే 17.5 అంటే 17.5 వస్తాయి. సో అలా చూడవచ్చునంటారా? అలాంటి సమయంలో వివాహాలు చేయవచ్చు అంటారా? ఖచ్చితంగా ఎలా అంటే ఒకవైపు నుంచి 18 పాయింట్లు వస్తాయమ్మా, ఒకవైపు నుంచి 17.5 వస్తాయి. మరి అలాంటప్పుడు అంటే ఏ రకంగా 18 వచ్చాయి అనేది చూసుకొని ఎక్కడో ఒక చోట తగ్గుతుంది. వస్య కూటమి, వర్ణ కూటమి వీటిల్లో ఎక్కడొక్కడ తగ్గుతూ ఉంటుంది. అది చూసుకొని వాళ్ళిద్దరూ ఒక 15 సంవత్సరాలు ఇద్దరు కూడా చాలా అంటే వీళ్ళకి ఏంటంటే ఏమీ పాపగ్రహాల దృష్టిలు కానీ ప్రభావం కానీ ఉండదు అనేది ఈ పొంతంలో చూసుకుని జాగ్రత్తగా చూపించుకొని అప్పుడు ఏమైనా పరిహారాలు చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. అంటే బాగా తెలుసు కావలసిన వాళ్ళు అలా అనుకున్నప్పుడు తప్పనిసరిగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. అంతేగాని ఏం కాదు మరి 10, 9, 5, 4 వచ్చాయి మార్కులు 10 లోపు వచ్చేసాయి ఇంకెలాగా అంటే కనుక వాళ్ళతో అంటే ఏంటంటే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. పెళ్ళైన కొత్తలో అందరూ బాగానే ఉంటారు. ఆ తర్వాత ఏమొచ్చినా సరే జాతకాలు కలవని మూలాన అని వీళ్ళే అనేసుకుంటారు. ఇంక వేరే వాళ్ళు అనక్కర్లా. ఆ విధంగా కొంచెం సమస్యల్లోకి పడతారు. కాబట్టి జాతకాలు అనేవి ఇప్పుడు ఇవాళ రేపు అంతా సాఫ్ట్వేర్ రంగం అయిపోయింది. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి కెరీర్ పట్ల వాళ్ళకే ఒక దృష్టి, అందరూ ఎడ్యుకేటెడ్. దీనివలన కొంచెం మనం జాతకాలను పరిశీలించే ముందుకెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఒక కాల్ ఉన్నారు తీసుకుందాం. శంషాబాద్ నుంచి విజయలక్ష్మి గారు నమస్తే అండి. హలో విజయలక్ష్మి గారు, హలో. మీ వాయిస్ అయితే వినిపించట్లేదండి. ఇన్కేస్ మీకు మంచి సంబంధాలు కావాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేస్తారు. హలో నమస్తే అండి. హలో, మీకు వాట్సాప్ నెంబర్కి మీకు కనుక నా వాయిస్ వినిపిస్తే వాట్సాప్ నెంబర్కి ఓకేనండి ఫోటో బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేస్తారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866043439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి, కాల్ బ్యాక్ చేస్తారు. మీకు లైవ్లో వాయిస్ వినిపించట్లేదు కాబట్టి ఏం పర్వాలేదు, డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫెస్ చూద్దాం. కాపు 27 సంవత్సరాలు 5'10" హైటు అబ్బాయి బీటెక్ చేసి MS చేసి యుఎస్లో 180Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. నాయుడు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు. ఈయన 25 కోట్ల ప్రాపర్టీ ఉంది అబ్బాయికి. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు తెలగ కాపు 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ MBA
ఇతను హైదరాబాద్లోని 30 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'11" హైటు, స్టార్టర్ అకౌంటెంట్, ఓన్ బిజినెస్ ఉంది, 25 లక్షల వస్తుంది సంవత్సరానికి. ఇతనికి ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఈ కాపు, నాయుడు, మున్నూరు కాపు ఈ క్యాస్ట్లో ఉన్నటువంటి అమ్మాయిలు, అంటే సమయాభావం చేత ఒక 3-4 మాత్రమే తేగలుగుతున్నాను నేను, గమనించగలరు. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుని కంటిన్యూ చేద్దాం. చెర్లపల్లి నుంచి సత్యనారాయణ. నమస్తే అండి. నమస్తే మేడం ఉన్నారు, మాట్లాడండి. హాయ్, నమస్తే అండి, సత్యనారాయణ గారు చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి ఏం చదువుకున్నారండి? ఎంకామ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్. ఓకేనండి, సంతోషం అండి. మీకు కులం ఏంటండి మీరు? బ్రాహ్మిన్స్ ఎల్నాటి వైదికులు. అలనాటి వైదికులు. అబ్బాయి వయసు ఎంత? ఉందండి కొంచెం 83. 83 అంటే 43. 39-40 ఉంటాయి. ఓకే ఓకే, సరేనండి, పంపించండి, ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఈ వాట్సాప్ నెంబర్ రాసుకుని పంపించగలరు. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ప్రొఫెస్ చూద్దాం. తర్వాత కాపులో 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో, 130K వస్తుంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్ కావాలి. నాయుడు క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోని 80,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్లోని తెలగ కాపు, 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఈ అమ్మాయి బీటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 15 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. వీళ్ళు నలుగురు కూడా కాపుకి సంబంధించిన వాళ్ళే. కొంచెం అటు ఇటుగా నచ్చితే కనుక ఈ 4 క్యాస్ట్లు కూడా ఒకటే క్యాస్ట్ కింద లెక్క వేసుకొని చూస్తారు, ఏం పర్వాలేదు, ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్స్ కలుస్తున్నాయి, మరికొంతమంది లైవ్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. అమ్మ, ఎవరికైనా సరే ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి జాతకంలో కుజదోషం కాదు లేదు, ఇన్కేస్ వాళ్ళిద్దరికి కూడా కుటుంబ సభ్యులు వివాహం చేయాలనుకుంటున్నారు. సో అలా చేయడం సాధ్యమవుతుందా? ఒకవేళ వివాహం చేస్తే ఫ్యూచర్లో ఏమైనా సమస్యలు వస్తాయా? అంటే కుజదోషం ఉండి కుజదోషం లేకపోవడం అనేది అది ఎలా చూసుకోవాలంటే కనుక అమ్మాయికి ఎక్కడ ఉన్నాడు కుజుడు, లగ్నాత్తు ఉన్నాడా, 2nd హౌస్లో ఉన్నాడా, 4th హౌస్లో ఉన్నాడా, అష్టమంలో ఉన్నాడా, 7th హౌస్లో ఉన్నాడా, ఇలా మనం ఎక్కడున్నాడు, 12th హౌస్లో ఉన్నాడా, ఇవన్నీ కూడా కుజదోషానికి లెక్కేసుకుంటాం. మరి అట్లాంటప్పుడు అలా ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నాడు సపోజ్ అనుకుందాం, అప్పుడు ఇంకా అది కళతర స్థానానికి దెబ్బ కొడుతుంది. అందువల్ల అలాంటప్పుడు అమ్మాయికి కుంభ వివాహం కానీ కదలి వివాహం కానీ చేయించి ఆ తదుపరి వివాహం చేయడం అనేది, ఆ తర్వాత కొన్ని దానాలు, ఆ తర్వాత హోమం అవన్నీ చేపించిన తర్వాత ముందుకెడితే మంచిది. ప్రతి నెల కూడా అలాంటి వాళ్ళు కొంచెం దేవ కళ్యాణం చేయించుకుంటూ ఉండాలి. అలా చేస్తే వీళ్ళిద్దరి మధ్య కూడా పరపచ్చాలు లేకుండా చక్కగా ముందుకు పెడతారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. పద్మశాలి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంబీఏ, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, సింగపూర్లో జాబ్ చేస్తున్నటువంటి ఈ అమ్మాయి 90K వస్తుంది, 7 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 21 లక్షల ప్యాకేజీలో ఉంది, ముదిరాజు క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఎంఐకి డాక్టర్, వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5 అడుగుల హైటు, ఎంబీఏ, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, యూఎస్లో ఎంఎస్ చేసి ఎంఐ, 90Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 80,000 జీతం వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'1" హైటు,
బీటెక్ 40,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ చేసింది అమ్మాయి, బీటెక్ ఎంబీఏ. ఈ అమ్మాయి 25 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. సగరా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'3" హైటు, యుఎస్లో ఉంది పిల్ల, H1B ఉంది అమ్మాయికి, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం కూడా చూస్తారు. ఓకేనేమో ఒక కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రామరెడ్డి. రామరెడ్డి గారు నమస్తే అండి. హలో హలో. ఓకే అండి, టీవీ చూస్తూ మాట్లాడుతూ టీవీ సౌండ్ మ్యూట్ చేయండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మేడం ఉన్నారు మాట్లాడండి. నమస్తే మేడం. టీవీ సౌండ్ మ్యూట్ చేయండి. ఓకే మేడం. రామిరెడ్డి గారు చెప్పండి, ఎవరికండి, అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం? మేడం పెళ్లి సంబంధం ఎవరికండి, అబ్బాయికా అమ్మాయికా? అబ్బాయి 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 నుంచి మేడం. అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు? నిఖిల్ మేడం. ఓకే, అబ్బాయి పేరు అక్కర్లేదండి, ఏం చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు, ఏం అబ్బాయి చేస్తున్నాడు? మేడం మొన్న యూకే పోయి వచ్చాడు. యూకే. సరేనండి, ప్రజెంట్ అయితే జాబ్ సెర్చింగా. ఆయన బీటెక్ మేడం, బీటెక్ చేశాడు, లండన్ పోయి మాస్టర్ చేసి వచ్చాడు. సరేనండి, జాబ్ వివరాలన్నీ కోసం ట్రై చేస్తున్నా, అక్కడి నుంచి వచ్చిండు. ఓకే ఓకే, వివరాలన్నీ కూడా కొంచెం వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ రాసుకోండి, వారు చెప్తారు. ఏమండి, నేను ఈ కార్యక్రమం అయిన తర్వాత నిదానంగా మాట్లాడతాను, ఇంకొన్ని మరిన్ని వివరాలు తీసుకుంటాం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. మీకు ఎలాంటి సంబంధం కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్నారు ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోటో డీటెయిల్స్ పంపిస్తే కనుక మీరే కాల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదంటే కొంతమందికి కాల్ కలుస్తాయి, కొంతమందికి ఏంటంటే కాల్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, లైవ్లో మాట్లాడడానికి. సో అలాంటి వారు ఎవరైనా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇదే వాట్సాప్ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో వివాహానికి సంబంధించి తీసుకొచ్చానమ్మా. తప్పనిసరిగా అన్ని వర్ణాల్లోని కూడా రెండో పెళ్లికి సంబంధించి అబ్బాయిలని అమ్మాయిలని కూడా తీసుకొచ్చాను. ముందు అమ్మాయిలు చెప్పేసుకుని ఆ తర్వాత అబ్బాయిలు చెప్పుకుందాం. ఓకే, రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ రెండో పెళ్ళివేనండి, గమనించండి. కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'5" హైటు, ఎంఎస్, యుఎస్లో ఉంది పాప, 110K వస్తుంది, H1B ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి. కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బిట్స్విలాన్లో చదువుకుంది, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్సీ చేసింది అమ్మాయి, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్లికి మున్నూరు కాపు క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, బెంగళూరులో జాబ్ చేస్తోంది, 2 లక్షలు ఫర్ మంత్ వస్తుంది జీతం, 3 కోట్ల ప్రాపర్టీ ఉంది, వధువుకి తగినటువంటి వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్కి గౌడ్స్ క్యాస్ట్లో. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, డిజిటల్ మార్కెటింగ్లో ఉంది, ఈ పాప 24 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ఒక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. హలో హలో హలో, మీకు కాల్ అయితే కలిసిందండి, మాట్లాడండి ఒకసారి. ఓకేనండి, మీ కాల్ అయితే కలిసింది కానీ మీ వాయిస్ వినిపించట్లేదు. మీకు సంబంధాల కోసమే కాల్ చేశారు కాబట్టి వాట్సాప్ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మాట్లాడతారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439 అండి. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. ఒక హిందువులు అయితే చాలు. అబ్బాయికి సంబంధించి సంబంధాలు చూడాలనుకుంటే కనుక మినిమం అబ్బాయిలు అయితే కనుక డిగ్రీ ఉండాలి. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఈ అమ్మాయి 24 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి.
ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు. ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉంది. 6 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. రెండో పెళ్లికి వరుడు కావాలి. కులాంతర వివాహం 34 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు. ఎంహెచ్ఎస్ యుఎస్లో 150Kలో ఉంది. గ్రీన్ కార్డు హోల్డరు. ఈ అమ్మాయికి తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'11" హైటు. ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు. అబ్బాయి 200K వస్తుంది. I-140 ఉంది. 20 CR ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'9" హైటు. ఎంసీఏ చేసి ఇక్కడ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఆయన. తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు. ఎంటెక్ 2 లక్షలు వస్తుంది నెలకి. వెల్ సెటిల్డ్. రెండో పెళ్లికి వధువు కావాలి. వెలమ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'8" హైటు. బీటెక్ MBA చేశాడు. 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'9" హైటు. బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 1 lakh జీతం వస్తుంది. రెండో పెళ్లికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'9" హైటు. ఎంటెక్. ఈ అబ్బాయి 28 లక్షల జీతంలో ఉన్నాడు. పద్మశాలి క్యాస్ట్లో రెండో పెళ్లికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'9" హైటు. ఎంటెక్. హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'8" హైటు. బీటెక్. నెలకు 2 లక్షల జీతం వస్తోంది. రెండో పెళ్లికి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు. ఇతను కూడా యూకేలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం కూడా ఓకే అంటున్నారు. ఓకేనండి. వివాహానికి సంబంధించి మీకు ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందని వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలకు సంబంధించి ఎవరైనా సరే సంబంధాలు చూడాలనుకుంటే కనుక మినిమం అబ్బాయిలు అయితే కనుక డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు. లేదా వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా. ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీమాత్రే నమః. మీ అందరికీ కూడా మాఘమాసం వచ్చేస్తుంది. త్వరపడండి. శ్రీమాత్రే నమః. చూసారు కదండి. ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.